ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 48వ అధ్యాయాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పటి వరకు ఉద్ధవుడు బృందావనం వెళ్ళడం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సందేశాన్ని బృందావన వాసులకి తెలియచేయడం, గోపికలకి తెలియచేయడం, నందుణ్ణి యశోదని కలవడం, గోపికలతోటి బృందావన వాసులతోటి కలిసి కొద్ది మాసాల పాటు ఉద్ధవుడు బృందావనంలోనే ఉండడం, వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విరహంలో బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కృష్ణుడిని గుర్తు తెచ్చి వాళ్ళ మధ్యనే కృష్ణుడు ఉన్నట్లుగా చేసి వాళ్ళందరి యొక్క విరహ భావం నుంచి బయటికి తీసుకొచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండేలా చేసి ఉద్ధవుడు అక్కడి నుంచి తిరిగి బృందావనం నుంచి తిరిగి మధురకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మధురకి వచ్చారు. మధురకి వచ్చినటువంటి ఉద్ధవుడు అక్కడ జరిగినటువంటి విషయాలన్నిటినీ కృష్ణుడితోటి, బలరాముడితోటి, అక్కడ ఉన్నటువంటి రోహిణి మాతతోటి, తర్వాత కృష్ణుడి యొక్క తల్లిదండ్రులతోటి అందరితోటి చర్చించడం అనేటువంటి చేశాడు. నేను ఇలా చేశాను, ఇలా ఉన్నాను, అక్కడ ఇలా ఉన్నారు, కృష్ణుడి కథలు ఇలా ఉన్నాయి, కృష్ణుడి గురించి వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, అన్ని ఈయన చర్చించినవి అన్ని 3-4 మాసాల పాటు కొద్ది మాసాల పాటు ఆయన ఉన్నాడు కాబట్టి వాళ్ళ చర్చ 1 రోజు 2 రోజులు 3 రోజుల్లో తరిగేది కాదు. ఓకే, అంతగా వాళ్ళు చర్చించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఇప్పుడు 48వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింప చేయట. ఎవరు తన భక్తులు? ఎవరిని నేను చదువుతాను ప్రభుజీ అంటున్నా. ఒక్క నిమిషం అది. ఓకే, ఎవరు తన భక్తులు, ఎవరిని ఆనందింపజేయాలి అని అనుకుంటున్నారు? గోపికలు ప్రభుజీ. గోపికలు మధురలో ఉన్నారా? ప్రభుజీ ఏంటి ప్రభుజీ మళ్ళీ చెప్పారా? వినలేదు, సారీ ప్రభుజీ. ఉద్ధవుడు బృందావనం నుంచి మధురకు వచ్చారు. మధురలో ఇప్పుడు ఉద్ధవుడు ఉన్నారు. ఎందుకు? మధురకి అధిపతిగా కృష్ణుడు ఉన్నారు కాబట్టి, మధురలో కృష్ణుడు ఉన్నారు కాబట్టి. ఓకే, కృష్ణుడి ఆదేశం మేరకు వెళ్ళారు, కృష్ణుడి సేవ చేసేసుకొని తిరిగి మళ్ళీ ఆయన మధురకు వచ్చేసారు. మరి మధురకు వచ్చినటువంటి ఉద్ధవుడు కృష్ణుడితో కలిసి ఉన్నారు, అంటే మధురలో ఉన్నారు. ఇప్పుడు టాపిక్ ఏంటంటే శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపజేయడం. ఎవరు తన భక్తులు, ఎవరిని ఆనందింపజేయబోతున్నాడు? గోపికలు, వాసులే, కానీ ప్రత్యేకించి కొంతమంది. ఎవరు వాళ్ళు? అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అక్కడంతా ఉంటారు కదా ఆడవాళ్ళు. ఓకే, యాక్చువల్ గా కంసుని చంపడానికంటే ముందు నేను మీ ఇంటికి వస్తా అని ఇద్దరికి ప్రామిస్ చేశాడు. ఎవరికి? చేశారు ప్రభుజీ. అదే ఒక్కలే, ఇద్దరు. కుబ్జకను ఇంకా అక్రూరుడికి. అక్రూరుడికి నేను మీ ఇంటికి వస్తాను కంసుడిని చంపిన తర్వాత అని ప్రామిస్ చేశారు కదా. ఇప్పుడు ఉద్ధవుడిని తీసుకొని కృష్ణుడు కుబ్జా ఇంటికి, అక్రూరుడి ఇంటికి వెళ్తారు. ఓకే, ఇక చూడండి కుబ్జాకి ఎంత అదృష్టవంతురాలు, ఎంత గొప్ప భక్తురాలు. కుబ్జాకు ఉన్నటువంటి స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. స్వయంగా కృష్ణుడే తన దగ్గరికి వెళ్ళారు, తన ఇంటికి వెళ్ళారు, తన సేవల్ని స్వీకరించారు. అక్రూరుడు కూడా గొప్ప భక్తుడు కాకపోతే అక్రూరుడి ఇంటికి కూడా కృష్ణుడు వెళ్తాడా కదా. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు అక్రూరుడిని, కుబ్జాని ఆనందింపజేయడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఓకే, మరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? భక్తులు సేవించుకుంటారు, వారి పాదాలన్నీ కూడా ఆహ్వానించుకొని వారిని గ్లోరిఫై చేసి కీర్తిస్తారు.
మెయిన్ పాయింట్ మర్చిపోయారు. కీర్తిస్తారు. ఎలా కీర్తిస్తారు, ఎలా చూస్తారు, భగవంతుడి ఇంటికి వస్తే మనం ఎలా చేయాలి అనేటువంటిది మనం ఈ రోజు నేర్చుకుందాం. ఓకే, కాన్సెప్ట్. ఒకవేళ భగవంతుడే స్వయంగా నడుచుకుంటూ మన ఇంటికి వస్తే మనం ఎలా ప్రవర్తించాలి, భగవంతుడు తిరిగి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఓకే, ఒక భక్తుడుగా అనేటువంటిది మనం ఈరోజు అక్రూరుని చూసి, కుబ్జాన్ని చూసి నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్. శ్రీకృష్ణుడు తన భక్తులను ఆనందింపచేయుట. సూర్యకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం ప్రభుజీ. శ్రీకృష్ణుడు తొలుత త్రివిక్రమను కుబ్జ అని కూడా పిలువబడినది. కలుసుకొని ఆమెతో విహరించుట అక్రూని చెంతకు వెడలుట ఈ అధ్యాయం అందు వర్ణింపబడినది. పాండవులను ప్రసన్నులను చేయుటకు అతడు అక్రూని హస్తినాపురమునకు పంపాను. ఉద్ధవుడు వ్రజవార్తను తెలియజేసిన పిమ్మట శ్రీకృష్ణుడు త్రివక్ర గృహమునకు వెడలను. ఆ గృహము రతి సుఖమునకు అనుకూలముగా నానా విధములైన అలంకారములతో నిండి ఉండెను. త్రివక్ర అతనిని పరమాధారముతో ఆహ్వానించి ఉన్నతాశ్రమం నొసగి తన సకులతో కూడి అర్చించను. ఆమె ఉద్ధవునికి కూడా తగిన ఆశ్రమం నొసగను. కాని అతడు కేవలం దాన్ని స్పృశించి నేలపై కూర్చున్నాను. పిదప శ్రీకృష్ణుడు ఐశ్వర్యయుతమగు శయ్యపై కూర్చుండగా శైరేంద్రియగు త్రివక్ర చక్కగా స్నానం చేసి తను అలంకరించుకొని అతన్ని సమీపించను. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను శయ్యపైకి తీసుకుని వివిధ రీతులలో క్రీడింపసాగాను. శ్రీకృష్ణ ఆలింగనం చేసుకుని త్రివక్ర కామతాపము నుండి విడివడాను. తనతో పాటు కొంతకాలము ఉండమని ఆమె కృష్ణుని అడగ్గా మానదుడగు ఆ దేవదేవుడు కాలాంతమున ఆమె కోరికను తీర్చగలరని వాగ్దానం చేసి ఉద్ధవునితో పాటు స్వగృహమునకు వెడలాను. శ్రీకృష్ణుకు అంతరాగము నొసగుట తప్ప త్రివక్ర ఎట్టి పుణ్యకార్యములను చేయలేదు. అయినను అట్టి ఒక్క పుణ్యకార్య బలము చేతనే ఆమె దుర్లభమగు కృష్ణ సాంగత్యమును బడిసినది. తరువాత శ్రీకృష్ణ బలదేవునితోనూ ఉద్ధవునితోనూ కూడి అక్రూని గృహమునకు వెడలను. అక్రూడు ఆ ముగ్గురికి వందన మొసగి ఆదరించి సముచితాసనములను మొసగాను. పిదప అతడు రామకృష్ణుని అర్చించి వారి పాదములను కడిగి ఆ జలమును శిరముపై చల్లుకొని పలు రీతిలో వారిని స్తుతించను. అక్రూని స్తుతులతో శ్రీకృష్ణుడు మిగులు ప్రసన్నుడయ్యాను. యథార్థమునకు అక్రూడు తమకు పినతండ్రి కనుక అతని రక్షణకు దయకు తాము పాత్రలమని శ్రీకృష్ణుడు పలికెను. అతడు సాధువని పతిత పావనుడని ప్రశంసిన పిదప తండ్రి లేనట్టి పాండవులు ఏ విధంగా జీవించుతున్నారో తెలుసుకున్నటకు హస్తినాపురమునకు వెళ్ళమని శ్రీకృష్ణుడు అతన్ని అడిగాను. తరువాత బలదేవ్ ఉద్ధవులతో కూడి భగవానుడు స్వగృహమునకు చేరికను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి. ఓకే, త్రివిక్ర దగ్గరికి వెళ్ళాను, అక్రూరుడి దగ్గరికి వెళ్ళారు. సో త్రివిక్రమ ఇంతకు ముందే కోరుకుంది కృష్ణుడిని ప్రేమిస్తున్నాను అని. ఓకే, సో ఆమె కోరుకున్నటువంటి కోరికనే ఇక్కడ తీర్చడం అనేటువంటిది జరిగింది. ఇంకా కృష్ణుడు తన దగ్గరే ఉండాలి అని కోరుకుంది, దాన్ని కూడా నేను కాలాంతంలో తీరుస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. తర్వాత అక్రూరుడి దగ్గరికి వెళ్ళారు. ఇక అక్రూరుడి దగ్గర కూడా అక్రూరుడు గొప్పగా కృష్ణుడిని కీర్తించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఇవన్నీ జరుగుతుంటే ముందు మనం ఉద్ధవుడిని గమనించాలి, ఉద్ధవుడు ఏం చేస్తున్నాడు అని. ఓకే, కృష్ణుడితో పాటు ఉద్ధవుడికి కూడా ఆసనం వేస్తే కృష్ణుడి ముందు ఉద్ధవుడు కూర్చోలేదు. తన ఆసనంలో కేవలం ఆసనాన్ని తాకారు, వెళ్ళిపోయి కింద కూర్చున్నారు. ఓకే, కృష్ణుడికి ముందు కనీసంగా ఆసనం మీద కూడా ఉద్ధవుడు కూర్చోలేదు అనమాట. అంత స్థాయిని కృష్ణుడికి ఉద్ధవుడు ఇచ్చారు. ఓకే ఓకే, డీటెయిల్ గా చదువుదాం ఒక్కొక్క శ్లోకంలో ఏముందో. లతా మాతాజీ. హరికృష్ణ ప్రభుజీ, ఇక్కడ మానదుడు అని ఉంది ప్రభుజీ, మీనింగ్ ఏంటి ప్రభుజీ? మానదుడు అంటే తెలియదు మాతాజీ, మనిషి లాగా అని అనుకుంటున్నా. మానవుడు లాగా ప్రభుజీ. లతా మాతాజీ. శ్రీ శుక ఉవాచ. శ్రీ శుక ఉవాచ. అత విజ్ఞాయ భగవాన్ సర్వాత్మ సర్వదర్శనః. అద విజ్ఞాయ భగవాన్ సర్వాత్మ సర్వదర్శనః. సైరంధ్య కామతప్తాయ ప్రియమిచ్చన్ గృహం యయౌ. సైరంధ్రియ కామతప్తాయ ప్రియమిచ్చిన్ గృహం యయౌ. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. ఉద్ధవుడు తెచ్చిన వార్తను వినిన పిమ్మట సర్వజ్ఞుడు సర్వాత్మకుడు అగు భగవంతుడు కామపీడిత అయిన సైరేంద్రియ త్రివక్రను సంతృప్తి పరచగోరిన వాడే ఆమె గృహమునకు వెడలెను. భాష్యం.
భగవద్లీలల యందు ఒక ఆసక్తికరమైన అంశమును ఈ శ్లోకము ఒసగగలదు. తొలుత పద్యపాదమునందు అద విజ్ఞాయ భగవాన్ ఈ విధముగా ఉద్ధవుని సందేశమును ఎరిగిన వాడే భగవానుడు అని చెప్పబడగా, రెండవ పద్యపాదమునందు శ్రీకృష్ణుడు సర్వాత్మకుడని దర్శనుడని చెప్పబడినది. అనగా దూతలు చెప్పడి వార్తలపై నిక్కముగా ఆధారపడినప్పటికీ అతడు మానవ పాత్రను పోషించుచు దూత వార్తలను వినుచుండును. అది మన వలె అవసరము. కొద్దిగాక విశుద్ధ భక్తునితో వినిమయమయ్యడి దివ్య లీలానందంతో అతడు వనరించు బ్రజవాసుల మనోభావాలను భగవానుడు చక్కగా ఎరిగి ఉన్నాడనియు, హృదయములందే వారితో అతడు వాటిని వినిమయము కావించుచున్నాడనియు సర్వదర్శన అనుపదము సూచించుచున్నది. ఇక ఇప్పుడు బాహ్య లీలలలో అతడు కామరోగము నుండి బయటపడనున్న త్రివిక్రను అనుగ్రహింపదలచను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సర్వాత్ముడు శ్రీకృష్ణుడు ఎవరు? సర్వాత్ముడు. ఓకే, ఆయనకి సర్వదర్శి కూడా అంటే ఆయనకి ఎవరి మనసులో ఏముంది అనేటువంటి విషయంలో, ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో తనకి ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వృందావనంలో ఉద్ధవుడు ఉండి వచ్చాడు. ఉద్ధవుడు వృందావనం నుంచి మధురకు వచ్చిన తర్వాత బృందావనంలో ఇది జరిగింది అని ఉద్ధవుడు కృష్ణుడికి చెప్పకపోతే కృష్ణుడికి తెలియదా అక్కడ ఏం జరిగిందో? సర్వాంతర్యామి ఆయన తెలియలేదు కానీ సర్వాంతర్యామి ఆయన. ఉద్ధవుడు ఏమో కృష్ణుడికి చెప్పనవసరంలా, కానీ ఒక దూత చెప్పినటువంటి మాటలని, అంటే ఒక వ్యక్తి తీసుకొస్తున్నటువంటి సందేశాన్ని వినకపోయినా కానీ ఆయన తెస్తున్నటువంటి సందేశం ఏందో కృష్ణుడికి తెలుసు. ఓకే, అయినా సరే కొన్ని ఫార్మాలిటీస్ ఫాలో అవడం కోసం కృష్ణుడు ఆ దూత చెప్పినవన్నీ వింటారు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మనకి ఆచార్యులు ఏమని రాస్తారంటే, ఉద్ధవుడు ఒక విషయం చెప్తే కృష్ణుడు అడిగి మరీ ఇంకో 4 విషయాలు తెలుసుకుంటారు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఆ గోపిక ఏం చేసింది, అలా ఉన్నప్పుడు ఈ గోపిక ఏం చేసింది. ఓకే, ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన వృందావనంలో ఉద్ధవుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మొత్తం ఆయనకు ముందే తెలుసు. అయినా సరే మళ్ళీ అంటే ఆయనకి అది గోపికల విషయానికి వచ్చేసరికి ఆయనకి అంత ఆనందం ఉంటుంది అనమాట. ఓకే, తెలిసిన విషయాన్ని మళ్ళీ అడిగి మరీ తెలుసుకోవడం అనేటువంటిది ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే కృష్ణుడికి ఇది ఆంతరంగికమైనటువంటి శక్తులతోటి కలుగుతున్నటువంటి ఆనందం. అది బాహ్యంగా ఎవరో ఆనందాన్ని కలిగిస్తున్నారు కాబట్టి ఆయన ఆనందపడుతున్నారు అని కాదు. ఎందుకంటే గోపికలు ఎవరండి? కృష్ణుడికి ఆంతరంగిక శక్తి ప్రభుజీ. ఆంతరంగిక శక్తులు. మనం పొందే ఆనందము, కృష్ణుడు గోపికల ద్వారా పొందే ఆనందము రెండు ఒకటేనా? ప్రభుజీ ఇంకా అది ఇంకా ఆనందమైనది. చాలా మనము పొందే ఆనందం, మీరు నవ్వితే నాకు ఆనందం, మీరు పొగిడితే నాకు ఆనందం, మీరు తిడితే నాకు బాధ. ఇది బయట బాహ్యంగా. కానీ గోపికలు తన ఆంతరంగిక శక్తి అంటే నాలో నేనే ఆనందపడితే ఎట్లనో గోపికల ద్వారా కృష్ణుడు ఆనందపడినా అంతే. ఓకే, అంటే కృష్ణుడి ఆనందానికి, కృష్ణుడికి పరంగా ఉన్నది ఏదో తన ఆనందపరచాల్సిన అవసరం లేదు కృష్ణుడికి. ఓకే, కృష్ణుడిలోనే కృష్ణుడికి ఆనందం. ఓకే, అలాంటి శ్రీకృష్ణుడు మరి ఇంతకు ముందు కుబ్జ కృష్ణుడి సాంగత్యం కోరుకుంది, కృష్ణుడి మీద కామభావాన్ని కలిగి ఉంది. అది కృష్ణుడికి ఎవరైనా మెసెంజర్ వచ్చి చెప్పాలా, ఎవరైనా దూత వచ్చి చెప్తేనే తెలుస్తుందా కృష్ణుడికి? ఆయనకి అది కూడా. పైగా ఆమె సేవ చేసింది కృష్ణుడికి. ఎలా చేసింది కుబ్జ సేవ కృష్ణుడికి? రాజుగారికి ఇవ్వాల్సినవి రాజు కంటే కూడా కృష్ణుడికే ముఖ్యం అని చెప్పేసి కృష్ణుడికి ఇచ్చింది. ఓకే, రాజు ఏమనుకుంటాడో సంబంధం లేదు, రాజు తిడతాడో కొడతాడో చంపుతాడో కూడా సంబంధం లేదు. రాజుకి ఇవ్వాల్సిన ఒక వస్తువు పక్కన ఎవరికో ఇచ్చేస్తే రాజు ఏం చేస్తాడు మాతాజీ? రాజు ఊరుకుంటాడా? ఆ శిక్షకి కూడా భయపడలేదు కుబ్జ. నాకేమైనా పర్వాలేదు కానీ కృష్ణుడి సంతోషంగా ఉండాలి అని అనుకుంది. ఓకే, కృష్ణుడికి అలంకరణలు చేసింది, కృష్ణుడికి రంగులు వేసింది కదా, కలర్స్, కృష్ణుడికి సెంట్ పూసింది,
ఇవన్నీ చేసింది. ఓకే, మరి అలాంటి ఆమె ఎంత భక్తురాలు కాకపోతే అలా చేస్తుంది కృష్ణుడికి? మరి అలాంటి భక్తురాలు కోరికను తీర్చడం, ఆమెలో ఏ భావం ఉంటే ఆ భావాన్ని తీర్చాలి కృష్ణుడు. అంటే ఇప్పుడు ఆమెకి కామభావం ఉంది కృష్ణుడి మీద. ఆ కామభావాన్ని తీర్చారు అని అంటే కృష్ణుడు ఆనందం పట్టడం కోసం పోయారా ఆమె దగ్గరికి? భక్తురాలి కోరిక తీర్చడం. కృష్ణుడికి ఏమి ఆనందం అనేటువంటిది బయట నుంచి పొందాల్సిన అవసరం లేదు, ఒక స్త్రీ నుంచి పొందాల్సినటువంటి అవసరం లేదు. ఆత్మారాముడు ప్రభు. ఆత్మారాముడు సొంతంగానే ఆనందం ఉంది ఆయనకి, అంతకంటే ప్లెజర్ ఎక్కువగా ఉంటుంది ఆయన దగ్గర. ఓకే, అదనమాట. ఓకే, కాకపోతే అది త్రివిక్ర కోసం, ఆయన త్రివిక్రను ఆనందపరచడం అంటే తన భక్తులని ఆనందపరచడం కోసం కృష్ణుడు ఏమైనా చేస్తారు. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. మహర్హోపస్కరైరాఢ్యం కామోపాయోపబృంహితం మహర్వోపస్కరైరాజ్యం కామోపాయోపస్పృహితం ముక్తాధామ పతాకాభిర్విధానశయనాసనై ముక్తాధామ పతాకాభిర్వితానశయనాసనహై ధూపై సురభివిద్ధీపై స్రగ్గంధైరపి మండితం ధూపై సురభిభిర్భి ప్రైస్రగ్నచైరపి పండితః. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము. త్రివిక్ర గృహము అత్యంత విలువైన వస్తువులతో నిండి ఉండి కామోదీపకమగు ముస్తాబులతో అలలారుచుండెను. పతాకములు, ముత్యాల మాలలు, మేలికట్టు పందిళ్ళు, శయ్యలు, ఆసనములు, సుగంధ దోపములు, దీపములు, పుష్పమాలలు, గంధాదులు అతడు నుండెను. భాష్యము. త్రివిక్ర గృహము నందలి కామోద్దీపకము ముస్తాబులలో కొన్ని శృంగార పటములు ఉండేనని శ్రీధర స్వామి వ్యాఖ్యానించిరి. ఆమె చెంతనున్న వస్తు సామాగ్రిలో కామోతేజమగు ఔషధులు ఉండినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. త్రివిక్ర మనోగతమును అంచనా వేయుట పెద్ద కష్టమేమీ కానప్పటికీ ఆమె భౌతిక అస్తిత్వం నుండి రక్షించుటకు శ్రీకృష్ణుడు రచనకు వెడలేను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆమెకున్నటువంటి కామం కూడా కృష్ణుడి మీదనే ఉంది కాబట్టి ఆ కామం కూడా భౌతికం కాదు. ఓకే, కానీ కృష్ణుడు అక్కడికి వెళ్ళడానికి కారణం ఆమెను ఉద్ధరించడానికి అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు. యాక్చువల్గా ఆమె గృహం ఎలా ఉందంటే కామాన్ని పెంచేలా ఉంది. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఔషధాలు కూడా కామాన్ని పెంచేలా ఉన్నాయన్నమాట. సో అలా అలంకరింపబడి ఉంది, మంచిగా అలంకరింపబడి ఉంది. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఆ గృహం అంతా కూడా త్రివిక్ర గృహం అంతా కూడా. నెక్స్ట్ రామారావు ప్రభుజీ. గృహం తమాయాం తమవేక్ష శాసనాత్ గృహం తమాయంధమావేక్ష శాసనాత్ సద్య సముత్థాయ హి జాత సంభ్రయా సద్య సముత్థాయ హి జాత సంభ్రమా యతోపసంగమ్య సఖీభిరచ్యుతం యథోపసంగమ్య సఖీభిరచ్యుతం సభాజయామాస సదాసనాదిభిః సభాజయామాస సదాసనాదిభిః. హరే కృష్ణ. త్రివిక్ర తన గృహమునకు అతడు అనుదించుటకును గాంచినంతటా సంభ్రమముతో ఆసనము నుండి లేచి సఖీ సహితముగా ఎదురేగి ఆ దేవదేవుని ఆహ్వానించినదై ఉత్తమాసనమును పూజాద్రవ్యమును వసుకు సత్కరించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే సో నా ఫ్రెండ్స్ తో కలిసి ఆమె సఖీ సమేతంగా అంట తన మిత్రులు త్రివిక్ర ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడు అని తెలిసిందో వెంటనే ఆమె లేచి సఖీ సమేతంగా కృష్ణుడికి ఎదురు వెళ్ళి ఆయన్ని ఆహ్వానించి ఆయనకి ఉత్తమ ఆసనాన్ని ఇచ్చి పూజా ద్రవ్యాలతోటి కృష్ణుడిని సత్కరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4 సత్యవతి మాత. తదోద్ధవ సాధుతయాభిపూజితో న్యషీధదుర్వ్యాం అభిమృశ్య చాసనం కృష్ణోపి తూర్ణం శయనం మహాధనం వివేశలోకాచరితాన్యనువ్రత.
వివేశలోకాచరితాన్యను వ్రత. సాధు పురుషులకు ఉద్ధవుడు కూడా ఆధారపూర్వకంగా సమతాసనమున పడేసిన, కానీ అతడు దానిని కేవలం స్పృశించి నేలపై కూర్చునెను. అప్పుడు శ్రీకృష్ణుడు లోక మర్యాదను పాటించుచు వెంటనే అతి విలువైన శయ్యపై సుఖాసీనుడయ్యను. ప్రపదల వారి భాష్యము. తన ప్రభు పట్ల భక్తి ప్రవృత్తులు కలవాడే ఉద్ధవుడు అతని సన్నిధిలో విలువైన ఆసనం నందు కూర్చున్నటకు నిరాకరించి ఆ ఆసనం కర్మతో స్పృశించి నేలపై కూర్చుండని ఆచార్యులు పలికిరి. త్రివక్ర యొక్క గృహాంతర్భాగంలోని శయ్యపై శ్రీకృష్ణుడు సుఖాసీనుడైన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించి. సో ఉద్ధవుడి యొక్క బిహేవియర్, అది వైష్ణవుడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? కృష్ణుడి ముందు కృష్ణుడితో సమానంగా ఉండరు వాళ్ళు. కృష్ణుడి కంటే ఉన్నతంగా కూడా ఉండకూడదు. అక్కడ ఆయనకి ఉన్నత ఆసనం వేశారు, కృష్ణుడికి ఉన్నత ఆసనం వేస్తే ఉద్ధవుడు మాత్రం ఆ ఉన్నత ఆసనాన్ని కేవలం తాకి వెళ్ళి నేల మీద కూర్చున్నారు. కృష్ణుడు ముందు ఆయన ఉన్నత ఆసనం మీద కూర్చోడానికి అర్హుడు కాదు అని అనుకున్నారు. ఓకే, నెక్స్ట్ మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సామజ్జనాలే పదుకూల భూషణ, సామజ్జనాలే పదుకూల భూషణ, స్రగ్గంధతాంబూల సుధాసవాదిభిః, స్రగ్నందతాంబూల సుధాసవాదిభిః, ప్రసాదితాత్మోపససార మాధవం, ప్రసాదితాత్మోపససార మాధవం, సవ్రీడలీలోస్మిత విభ్రమేక్షితై, సవ్రీడలీలోస్మిత విభ్రమేక్షితైః. చక్కగా స్నానము చేసి లేపనములను శరీరమునకు అలుదుకొని మేలైన వస్త్రములను ధరించి ఆభరణములు పూమాలలు గంధముతో అలంకరించుకొని తాంబూలమును నములుచు సుగంధ మధువును త్రాగినదై త్రివక్ర చక్కగా తయారై సిగ్గుతోనూ లీలాహాసముతోనూ కూడినట్టి మరులు గొల్పడి చూపులతో శ్రీకృష్ణుని సమీపించెను. ప్రభుపాదుల వారి భాష్యము. రతి సుఖమునకై స్త్రీ సన్నద్ధురాలయ్యడి పద్ధతులు వేల కొలది సంవత్సరములైనను మారలేదని ఈ శ్లోకము వలన స్పష్టమగుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. కుబ్జా మంచిగా, అంటే అప్పటికే యాక్చువల్ గా కుబ్జాలో ఉన్నటువంటి కురూపితనాన్ని మొత్తాన్ని కూడా కృష్ణుడు పోగొట్టేశారు. ఓకే, అంటే మంచి అందగత్తి అనమాట. ఇప్పుడు కుబ్జా ఒక అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా చాలా గొప్ప అందగత్తి. ఆమె అందాన్ని కృష్ణుడికి అర్పించడానికి ఆమె సిద్ధమైపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇందుమతి మాతది. ఆహూయ కాంతాం నవసంగమహ్రియా, అహూయ కాంతాం నవసంగమహ్రియా, విశంకితాం కంకణ భూషితే కరే, విశంకితాం కంకణ భూషితే కరే, ప్రగృహ్య శయ్యామదివేశ్య రామయా, ప్రగృహ్య శయ్యామదివేశ్య రామయా, రేమేనులేపార్పణ పుణ్యలేశయా, రేమేనులేపార్పణ పుణ్యలేశయా. నవసంగమ జనిత సిగ్గుతోనూ ఉత్కంఠతోనూ ఉన్న ప్రేయసిని చెంతకు పిలిచి కంకణ శోభితములకు కరములను పట్టుకొని శ్రీకృష్ణుడు ఆమెను శయ్యపైకి తీసుకొనెను. ఆ విధముగా అతడు కేవలము అంగరాగమును వసగిన పుణ్యలేశమును కలిగినట్టి ఆ రమణితో క్రీడించెను. భాష్యము. ఆ సమయమున త్రివక్ర కన్యేయుండినని నవసంగమహ్రియ అను పద సముదాయము సూచించునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించిరి. ఆమె కురూపియకు భూని వనితగా ఉండెను, కానీ దేవదేవుడు ఆమెను రమణీయ యువతిగా మార్చెను. అందువల్ల ఆమె స్పష్టంగా శ్రీకృష్ణుని ఎడ కామాతురయ్యై ఉన్నప్పటికీ సహజంగా సిగ్గు ఉత్కంఠ కలిగినదయ్యేను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఆమె సిగ్గుతోటి ఉన్నప్పుడు కృష్ణుడే ఆమెను తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది శయ్య మీదకి. నెక్స్ట్ 7వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మత. హరే కృష్ణ. సానంగతప్త కుచయోరు రసస్థదాక్ష్ణోర్, సానంగతప్త కుచయోరు రసస్తదాక్ష్ణోర్, జిగ్రాంత్యనంతాచరణేన రుజో మృజంతి, జిగ్రాణ్యనంతాచరణేన రజో మృజంతి, దూర్భ్యాం స్తనాంతరగతం పరిరభ్యకాంతం, దూర్భాస్యరాస్తారంతర
రగతం పరిరవ్యకాంతం ఆనందమూర్తి మజహాధతి దీర్ఘతాపం. ఆనందమూర్తి మదహాదది దీర్ఘతాపం. శ్రీకృష్ణుడు పాదపద్మ సుగంధములను ఆఘ్రాణించినదై తివక్ర కుచములయందు హృదయమునందు నేత్రములయందు చెలరేగిన కామతాపమును పోగొట్టుకొనుటకై స్తనద్వయమును నడుమ ఆనందపూరు స్వరూపుడగు తన కాంతుని శ్రీకృష్ణుని రెండు బాహులతో ఆలింగనము చేసుకుని ఆమె చిరకాలము నుండి కలిగిన తాపమును త్యజించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్రీకృష్ణుడు ఆమె కోరికను తీర్చడం కోసం ఆమెని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 8 శ్రీవాణి మాతాజీ. శైవం కైవల్యనాదంతం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరం. శైవం కైవల్యనాథం తం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరం. శైవం కైవల్యనాదంతం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరం. శైవం కైవల్యనాథం తం ప్రాప్య దుష్ప్రాప్యమీశ్వరం. అంగరాగార్పణేనాహో దుర్భగేదమయాచత. అంగరాగార్పణేనాహో దుర్భగేదమయాచత. ఆ విధముగా అలభ్యుడగు భగవానుని కేవలము అంగారగా అర్పణమనేది కార్యము చే పొందినదై దురదృష్టవంతురాలగు త్రివిక్ర ఆ కైవల్యనాథుని ఈ కోరిక అడిగెను. భాష్యము. కేవలము నాతోనే సఖింపుము కాని అన్యవంతితో కాదు అని త్రివక్ర శ్రీకృష్ణుని అర్థించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. శ్రీకృష్ణుడు అట్టి వరము నొసగుటకు సిద్ధపడినందున త్రివిక్ర ఇచ్చట దురదృష్టవంతురాలిగా వర్ణించబడినది. సామాన్య నేత్రములకు ఆమె కామసుఖమును అర్థించినట్లు గోచరించినప్పటికీ యథార్థమునకు ఆమె అప్పుడు ముక్తాత్మురాలై ఉండెనని శ్రీధర స్వామి పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆమె కామ సుఖాన్ని కృష్ణుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. శ్రీధర స్వామి చెప్తున్నారు, ఆమె భౌతికంగా మనకి కామ సుఖాన్ని అనుభవించటం అనేటువంటిది కృష్ణుడిని కోరినప్పటికీ ఆమె ముక్తురాలు, ముక్తాత్మురాలు, అంటే భౌతికమైనటువంటి కామం కాదు అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే అది కృష్ణుడితోటే ఉంది కాబట్టి అది ప్రేమ. కృష్ణుడితో కాకుండా సామాన్యమైనటువంటి వ్యక్తులతో ఉంటే అది కామం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. లావణ్య మాతాజీ. సహోష్యతామిహ ప్రేష్టా దినాని కతి చిన్మయా. సహోష్యతామిహ ప్రేష్టా దినాని కతి చిన్మయా. రమస్వనోత్సహేత్యుక్తం సంఘం తేంబురుహే క్షణః. సంఘం తేంబురుహే క్షణ. రమస్వనోత్సహేత్యుక్తం సంఘం తేంబురుహే క్షణ. త్రివక్ర పలికెను, ఓ ప్రియుడా, కొలది దినములు ఇచ్చట నాతో కలిసి ఉండి ఆనందము అనుభవింపుము. ఓ కమలనైనా నీ సాంగత్యమును నేను విడవజాలను. భాష్యము. అంబు అనగా జలము, రుహ అనగా పుట్టినది అని అర్థము. ఆ విధంగా అంబురుహ అనగా కమలం అని అర్థము. శ్రీకృష్ణుడు అంబురుహేక్షణ అని పిలువబడెను. సకల సౌందర్యమునకు మూలము, సమస్త సౌందర్య స్వరూపము అతడే కనుక త్రివక్ర సహజంగానే అతని ఎడ ఆకర్షితురాలయ్యను. అయినను భగవానుని సౌందర్యము ఆధ్యాత్మికమైనది, విశుద్ధమైనది. త్రివక్రతో సుఖించుట అతని ఉద్దేశము కానే కాదు. పైగా విశుద్ధ ఆధ్యాత్మిక స్థితికి, కృష్ణ భక్తి భావనా స్థితికి ఆమెను తీసుకొని వచ్చుటయే ఆ దేవదేవుని ఉద్దేశము. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడి ఎడ ఆకర్షితమవడమే కృష్ణుడికి త్రివక్ర పట్ల ఉన్నటువంటి ఒకే ఒక విషయం. అంటే ఎవరినైనా సరే కృష్ణుడు తన వైపు ఆకర్షించేలా చేస్తారు. ఓకే, ఎందుకంటే సర్వ ఆకర్షకుడు శ్రీకృష్ణుడు. కానీ కుబ్జకి ఉన్నటువంటిది కామభావన. ఏమైనా సరే ఆమెకు ఉన్నటువంటి ఏ భావన అయినా సరే కృష్ణుడు పట్లనే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు అలా చేశారు. ఓకే, కాబట్టి కృష్ణుడు ఏమీ ఆధ్యాత్మికం కానీ భౌతికం కాదు కాబట్టి తనేమి భౌతిక సుఖాలని ఎలా విధంగా అయితే పొందుతారో అలా పొందినట్లు కాదు ఇది అనేటువంటి విషయం చెప్తున్నారు. త్రివక్రతో తను సహజంగానే ఆకర్షితురాలైపోయారు త్రివక్ర. ఆ ఆకర్షణని కంటిన్యూ చేయడం కోసం, దానివల్ల త్రివక్ర ముక్తురాలవుతుంది కాబట్టి అలా చేశారు అని మనకి ఆచార్యులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ సుజాత మాత.
తస్యై కామవరం దత్వా మానయిత్వా చ మానదః. తస్యై కామవరం దత్వా మానయిత్వా చ మానదః. సహోద్ధవేన సర్వేషః స్వధామాగమద్రుద్ధిమాత్. సహోద్ధవేగ సర్వేషః స్వధామాక సమృద్ధిమత్. మానదుడు సర్వేశుడు రంగు శ్రీకృష్ణుడు ఆ కామవాంఛ తీరగలదని వరమును నొసగి ఆమె పట్ల ఆదరము చూపి పిదప ఉద్ధవునితో కూడి పరమ సంపన్నయుతమగు స్వగృహమునకు వెడలను. భాష్యము. ఆమె కామవాంఛను తాను తీర్చగలనని త్రివక్రకు శ్రీకృష్ణుడు వాగ్దానమొసగినట్లు కామవరం తత్వ అను పద సముదాయము సూచించినని ఆచార్యులందరూ అంగీకరించరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా ఆమె కంసుడిని చంపక ముందే ఆమె కామవాంఛని కృష్ణుడి మీద వ్యక్తం చేసింది. ఎందుకంటే కృష్ణుడి ద్వారా ఆమె అందాన్ని పొందారు. ఓకే, ఆ అందం కృష్ణుడికే చెందుతుంది అని ఆమె అప్పుడే అన్నారు. ఓకే, నువ్వు ఇచ్చిన అందం నీకే చెందుతుంది అని అన్నారు. అందుకనే ఆమెలో కామభావాన్ని క్రియేట్ చేశారు. సో ఆ కామభావాన్ని అప్పుడే వ్యక్తం చేస్తే తప్పకుండా నేను ఈ కామభావాన్ని తీరుస్తాను అని అప్పుడే వాగ్దానం చేశారు. కృష్ణుడికి సేవ చేసి, మరి కృష్ణుడికి సేవ చేసినటువంటి వాళ్ళ యొక్క కోరికలు కృష్ణుడు తీర్చుకొని ఉంటారా? సో అందుకనే ఆమె కామభావాన్ని తీరుస్తాను అప్పుడే అన్నారు. అందుకనే ఇప్పుడు మళ్ళీ కుబ్జ దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 11వ విషయం. లక్ష్మీ ఆత్మకుర్మత చదివారా మీరు? చదివాను ప్రభు. ఓకే, నాగలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. దురారాధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం. దురారాజ్యం సమారాజ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం. యో వృణీతే మనుగ్రాహ్యం అసత్వాత్ కుమనీష్యసౌ. యో వృణీతే మనుగ్రాహ్యం అసత్వాత్ కుమనీష్యసౌ. సర్వేశ్వరేశ్వరుడకు విష్ణువు దురారాజ్యుడు. అతనిని సక్రమంగా అర్చించిన పిదప ఎవడేని లౌకిక ఇంద్రియభోగ కోరికను కోరినచో అల్పఫలంతో సంతుష్టుడైనందున అతడు నిక్కంగా బుద్ధిహీనుడే అగును. భాష్యము. త్రివక్ర చరితమును 2 స్థాయిలలో అవగతం చేసుకునవలనట ఆచార్యుల వ్యాఖ్యానం నుండి సుస్పష్టము. ఒక పక్క ఆమెను భగవంతునితో ప్రత్యక్ష సాంగత్యమును నెరపి అతని లీలలలో పాల్గొనిన ముత్తాత్మురాలిగా తెలుసుకొనవలసి ఉన్నది. ఇంకొక పక్క శ్రీకృష్ణుని సంబంధంలో చేయరానిది ఏమిటనే విషయమును గురించి బోధించుటకు ఆమె నైజము స్పష్టంగా ఉద్దేశింపబడినది. భగవల్లీలలు కేవలము ఆనందపూర్ణములేగాక నీతి బోధకములు కూడా అయి ఉండును. కనుక ఈ లీలలో నిజమైన విరుద్ధత ఏదీనూ లేదు. ఏలయన త్రివక్ర యొక్క పవిత్రత, ఆమె చెడ్డ ఉపమానము 2 విభిన్న స్థాయిలలో జరిగినవి. అర్జునుడు కూడా విశుద్ధ భక్తునిగా పరిగణింపబడినాడు. అయినను మొదట అతడు యుద్ధం చేయమనడి కృష్ణాదేశమును ఉల్లంఘించుచు చేయకూడని దానికి కూడా ఉపమానమును చూపెను. అయినను అట్టి చెడ్డ ఉపమానములు పరతత్వమగు శ్రీకృష్ణుని ఆనందమయ సాంగత్యంలో సర్వదా సుఖాంతముని కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభు. సో ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసి భౌతిక కోరిక కోరుకుంటారో వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. ఓకే, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసి శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా నీ కోరిక తీరుస్తాను అని అంటే ఆ కోరిక గనక లౌకికమైతే అది యాక్చువల్గా ఇంకా ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడే పొందాల్సినటువంటి మనము, స్వయంగా శ్రీకృష్ణు యొక్క ధామానికే వెళ్ళాల్సినటువంటి మనము లౌకికంగా ఈ భూమి మీదనే పతనం చెందకూడదు అని అంటే మనలో లౌకిక కోరికలు ఉండకూడదు అనేటువంటిది మనకి కృష్ణుడు భక్తులే తెలియజేస్తారు. ఓకే, యాక్చువల్గా కుబ్జా విషయానికి వచ్చేసరికి 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి భగవంతుడితో ప్రత్యక్షమైనటువంటి సాంగత్యాన్ని కలిగి ఉండి భగవంతుడు లీలలో ప్రత్యక్షంగా భాగాన్ని పంచుకున్నటువంటి కుబ్జ ముక్తాత్మురాలు అవుతుందా లేకపోతే బద్ధజీవురాలు అవుతుందా? అది ఫస్ట్ది. భగవంతుడితోటి ప్రత్యక్షంగా సాంగత్యాన్ని కలిగి ఉన్నారు, భగవంతుడి యొక్క లీలలో భాగం పంచుకున్నారు. ఇక రెండవది భగవంతుడికి సేవ చేసి భగవంతుడితో ప్రత్యక్షంగా సాంగత్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి కోరికలు కోరకూడదు.
అనేటువంటి విషయం ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల ద్వారానే కృష్ణుడు మనకి తెలియజేస్తారు. అందుకనే కుబ్జా యొక్క ఈ యొక్క దుర్బుద్ధి ఏదైతే ఉందో, కృష్ణుడి మీద కామము ఏదైతే ఉందో అది లౌకికం. ఓకే, అది మనలాంటి మనకి లౌకికంగా కనిపిస్తుంది. అంటే అది కుబ్జా దృష్టిలో అది లౌకికం కాదు, కృష్ణుడి దృష్టిలో అది లౌకికం కాదు, కానీ అది మనకైతే లౌకికమే. కాబట్టి అలాంటి లౌకికమైనటువంటి పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుంది? భగవంతుడి సాంగత్యంలోకి వచ్చినప్పుడు ఆయన గుణాలన్నీ తీసుకుంటాం. ఇలాంటి లీలలు జరిగినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇలాంటి లీలలు జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకనే కుబ్జాతోటి జీవితాంతం ఉండిపోయారా? కృష్ణుడు వివాహం చేసుకుని ఉన్నారా? ప్రియురాలుగా ఉంచుకున్నారా? మళ్ళీ ఎప్పుడైనా కుబ్జాను గుర్తు తెచ్చుకున్నారా? కృష్ణుడు గోపికలైనా గుర్తు తెచ్చుకున్నారేమో కానీ గోపికల విరహంలో ఆయన రాత్రులు నిద్రలేచి మరీ ఏడ్చేవాళ్ళు కృష్ణుడు. ఓకే, రాత్రులు నిద్రపోతుంటే గట్టి గట్టిగా అరిచేవాడు కృష్ణుడు. ఎవరైనా అరిచారా మీరు? ఎవరైనా కృష్ణ కృష్ణ అని? రావాలని ప్రభుజీ ప్రయత్నాలని. కృష్ణుడు గోపికల కోసం రాత్రులు కలవరిచ్చేవాడు. ఓకే, ఒక్కసారి గట్టిగా అరిచేసేవాడు, అందరూ భయపడిపోయేవాళ్ళు. బృందావన సారీ మన మధురలో రాణులు కూడా భయపడిపోయేవాళ్ళు. కృష్ణుడు ఏంది ఇలా అరుస్తున్నాడు, ఎవరు గోపికల గురించి రాధా అంటున్నాడు, గోపిక అంటున్నాడు, అందరిని పిలుస్తున్నాడు, ఎవరు వాళ్ళకి తెలియదు పాపం. ఓకే, కృష్ణుడి యొక్క రాణులకి ఏమి తెలియదు, కృష్ణుడి బాల్యలీలలు. ఓకే, అయితే ఈ కృష్ణుడు అరుస్తున్నాడు, అలా అరుస్తున్నాడు, కానీ అలా గుర్తు తెచ్చుకున్నాడా కుబ్జాని మళ్ళీ మళ్ళీ తర్వాత? మన ప్రస్తావనే రాలేదు. ఓకే, అంటే ఒకవేళ గనక మనం ఒకవేళ భౌతికమైనటువంటి కామ కోరిక లేకపోతే ఇంకేదైనా సరే లౌకికమైనటువంటి కోరికలు కృష్ణుడి సాంగత్యంలోకి వెళ్ళి అడిగితే మళ్ళీ కృష్ణుడు మనకు అల్లి కూడా చూడరు. ఓకే, కృష్ణుడు మనకు అల్లి కూడా చూడరు. వస్తాలే మళ్ళీ కాలాంతంలో వస్తా అని చెప్తారు మళ్ళీ మనకి. ఓకే ఓకే, నాతోనే ఉంటాను కోరుకుంది ఆమె, కోరుకుందిగా మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అని అంది. కానీ ఉండిపోయినా కృష్ణుడు అంటే ఆమె భక్తురాలు కాబట్టి ఆమెను ఉపయోగించి మనకి ఈ విషయాలన్నీ తెలియజేస్తారు. ఇప్పుడు అర్జునుడి మాధ్యమం ద్వారా మనకి కూడా చాలా విషయాలు తెలియజేసేసారు. అర్జునుడు చాలా గొప్పవాడు, అర్జునుడు చాలా గొప్పవాడు, శక్తిశాలి. అలాంటి శక్తిశాలి అయినటువంటి వ్యక్తి తన కర్తవ్యాన్ని వదిలిపెట్టడం తప్పు అనేటువంటి విషయం మనందరికీ ఎలా తెలుస్తుంది? కృష్ణుడు అర్జునుడు మధ్య జరిగినటువంటి ఈ సంఘటన కనుక మనకు తెలియకపోతే తెలియదు. ఓకే, అర్జునుడు స్థితి ఏంటి? భయపడిపోయి ఉనికిపోయి చెమటలు పట్టి ఒళ్ళంతా చల్లబడి చేతిలో ఉన్న గాంధీవం వదిలేసి కాళ్ళ మీద కూడా నిలబడలేకుండా కుప్ప కూలిపోయే స్థితి అర్జునుడిది. కానీ అలానే పడిపోయాడు కదా. ఎందుకు? కృష్ణుడు అర్జునుడు మాధ్యమం ద్వారా మనకి ఏమేమో నేర్పాలనుకున్నారు, అవన్నీ నేర్పేశారు. అలానే కృష్ణుడు ఎవరైనా చూస్ చేసుకుంటారు, ఏ లీల ఎవరు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటి విషయం, ఎలాంటి కోరికలు ఎవరైనా అనేటువంటి విషయం మనకి తెలియచేయడం కోసం కృష్ణుడు తన భక్తులని వాడుకుంటారు. ఓకే, అందుకనే ఇప్పుడు కుబ్జాతో సాంగత్యం కూడా అలాంటిదే. ఓకే, నెక్స్ట్ ఏది ఏమైనా అది కృష్ణుడితో జరిగింది కాబట్టి అది ఆధ్యాత్మికం. ఓకే, నెక్స్ట్ 12 శిరీషమత. అక్రూర భవనం కృష్ణ సహ రామోద్భవ ప్రభు. అక్రూర భవనం కృష్ణ సహ రామోద్భవ ప్రభు. కించిత్ చికీర్షయన్ ప్రాఘాన్ అక్రూర ప్రియకామ్యయా. కించిత్ చికీర్షయన్ ప్రాగా అక్రూర ప్రియకామ్యయా. పిదప శ్రీకృష్ణుడు కొన్ని కార్యములను చక్కబెట్ట గోరిన వాడై బలరామ ఉద్ధవులతో కూడి అక్రూరుని గృహముకు వెడలెను. ఆ దేవదేవుడు అక్రూరుని కూడా ప్రసన్నుని చేగోరి ఉండెను. భాష్యము. శ్రీకృష్ణుడు త్రివక్ర గృహమునకు వెడలినట్టి వెనుకటి సంఘటన ఇప్పుడు అక్రూరుని గృహమున సందర్శించుట ఎనునవి మధురా నగరమునందు ఆ దేవదేవుని దినచర్యల్లోని మనోహరమగ అంశములను పరిచయము చేయును. హరే కృష్ణ. సో త్రివిక్ర గృహం నుంచి శ్రీకృష్ణుడు అక్రూరుడు యొక్క గృహానికి వెళ్ళడానికి బయలుదేరారు. ఓకే, ఎందుకు? అక్రూరుని కూడా ప్రసన్నం చేయాలి అని అనుకున్నారు. అక్రూరుడు కూడా చాలా గొప్పగా కృష్ణుడికి సేవ చేశారు కదా.
మరి అక్రూరుడు కూడా కోరుకున్నాడు మీరు మా ఇంటికి రావాలి అని. కాబట్టి అక్రూరుడు కోరిక కూడా తీర్చి అక్రూరుడిని కూడా ప్రసన్నం చేయాలి అని అనుకొని అక్రూరుడు గృహానికి ఆయన వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, అక్రూరుడు గృహం వెళ్ళిన తర్వాత అక్రూరుడు ఏ విధంగా కృష్ణుడికి ప్రార్థన చేశారు అవన్నీ కూడా మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ రామ